దయచేసి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 17 నుండి 20వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను. కనుక గతంలో మనం చూస్తూ వచ్చాము, కాతీయులు మందసాన్ని మిగిలిన వాటిని కూడా వారు మోసుకొని రావాలి, ఎవరెవరు మోసుకొని రావాలి అనే విషయాల్ని, వారు సైతము మందసాన్ని అతి పరిశుద్ధమైన వాటిని ముట్టినట్లా చనిపోతారని గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మోషే అహరోనులకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా వారు ఉంటూ తర్వాత మిగిలిన వారికి కూడా ప్రజలందరికీ తెలియచేయాలి. తర్వాత ఆ పరిచర్య చేసేవారికి కూడా తెలియచేయాలి. లేకపోతే చాలా కష్టం, నష్టం కూడా వస్తుంది. దేవుని సేవ బహు జాగ్రత్తగా చేయాలి. దేవుని సేవ అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుని సేవ అంటే నేనేదో చేసేస్తున్నానని ఇష్టానుసారంగా చేయటం కాదు. అట్లా చేసినప్పుడు అది కూడా పాపం అవుతుంది. పాపమునకు వచ్చే జీతము మరణం. దేవుని సేవ చేసేది దాంట్లో కూడా ఏమవుతుంది? పాపం వస్తుంది. కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది నేర్చుకోవాలి. పాత నిబంధనలోనే అనేక విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. వాటిని నేర్చుకుని కొత్త నిబంధనలో అపోస్తలులు ఎట్లా చేశారో దానికి కన్వర్ట్ చేసుకుని మనం ఆత్మీయంగా సేవ చేసేవారుగా ఉండాలి. సో పాత నిబంధనలో లేవి గోత్రికులు మాత్రమే యాజక ధర్మం చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడబడి మనము పురుషులే కానీ స్త్రీలే కానీ అందరూ కూడా ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి కదండి. అట్లా కనుక ఇక్కడ 18వ వచనంలో మీరు కహతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. కహతీయుల్ని వారు అతి పరిశుద్ధమైన స్థలంలో సేవ చేయటానికి నియమింపబడ్డారని, మందసాన్ని వారు మోసుకుని వెళ్ళాలని, సో వారిని మీలో నుండి ప్రత్యేక పరిశుద్ధి. ఓకే, ఇప్పుడు అదే రీతిగా ఇక్కడ సంఘంలో సేవకులు ఉన్నారు. సేవకులను కూడా ఏం చేయాలి? నువ్వు మా లెక్కలో లేవయా అనుకో. మనమంతా కూడా ఏ లెక్కలో ఉన్నాం? ఒక లెక్కలో. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే సంఘాల్లో తాము వేరే చేసుకుంటారు. ఇక్కడ పులిపేట దగ్గరికి మీరు రాకూడదు, మీరు లేమెన్ను, పనికిరాని వాళ్ళు, అంటే సామాన్యమైన వాళ్ళు అని ఏం చేస్తారంటే పక్కన పెడతారు. సో ఈ సహవాసంలో అట్లా లేదు. వాక్యం ఎట్లా చెప్తుంది అట్లా. మనమంతా ఎవరు అండి? యాజకులు. నేనెవరిని? మీరెవరు? అయితే పరిచర్య బాధ్యతల్లో వేరువేరుగా ఉంటాయి. ఎవరి పరిచర్య వారు దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు చేయాలి. సో ఏ నియమం అయితే దేవుడు నియమించాడో ఇంచుమించు అన్ని విషయాలు కూడా మనుషులు పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే సాతానికి బాగా తెలుసు దేవుని యొక్క ఆజ్ఞలు. ఎవరికి తెలియదు? కొన్నిసార్లు సేవ చేసేవారికి తెలియదు, కొన్నిసార్లు రక్షణ పొందామని మనకి తెలియదు. అందుకనే ఈ లేఖన భాగాలను సరిగ్గా ధ్యానించుకోవాలి. ఇంట్లో కూర్చొని మీరు చదువుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఈ దినాల్లో బిజీ లైఫ్ అయిపోయి ఆ చదవటం కూడా పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. ఆ చదివిన ఏదో స్పీడ్గా చదువుతున్నారు కాబట్టి అది కూడా అర్థం అవ్వట్లేదు కదా. ఎజ్రా ఎలా చదివాడు? దేవుని వాక్యాన్ని ఏం చేశాడంటే పరిశోధించి తాను ఆ ప్రకారం తాను చేయుటకును బోధించుటకు యాజకుని పని తాను చేశాడు కదా. అట్లా మనం పరిశోధించే వరకు ఉండాలి. అందుకనే మీ కౌన్సిలింగ్ మీటింగ్ కూడా పెట్టాం. మీరు చదువుకోండి, చదువుకున్నప్పుడు మీకు అర్థం కాని ఏమన్నా ఉంటే అడగండి, నలుగురికి తెలుస్తాయి అని చెప్తాం అన్నమాట. కానీ మరి చదువుతున్నారు చదవట్లేదు తెలియదు. అయితే కౌన్సిలింగ్ మీటింగ్ వచ్చేది కొంతమందే ఉన్నారు, ఆ ప్రశ్నలు వేసేది కూడా కొంతమందే ఉన్నారు. మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాం, పర్వాలేదు. లేదంటే నేర్చుకోవాలి.
ఓకేనండి. సో అట్లా మనం యథార్థంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయటానికి అందరూ కూడా సిద్ధపడాలి. ఓకేనండి. సో అలాగా మనం చూసాం. కహాతీయులను ఏం చేయాలండి? వేరు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 చదవండి. ఫిలిప్పీలో ఉన్న ముందు ఎవరిని పెట్టాడండి? ఇక్కడ పాస్టర్ గారిని పెట్టాడా? ఎవరండి? సకల పరిశుద్ధులకు. సకల పరిశుద్ధులు అంటే ఎవరండి? అందరూ. యేసు ప్రభు ఒక్కడే శరీరానికి శిరస్సు, సంఘం అనే శరీరానికి శిరస్సు. మనమంతా ఎవరు? శరీరంలో ఉన్నాం, శరీరంలో అవయవాలు మనం. యేసు ప్రభు ఈ శరీరానికి ఎవరు? ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. లేకపోతే మైండ్ తల సరిగ్గా పనిచేయకపోతే బాడీ కూడా సరిగ్గా తల చెప్పినట్టే నడుచుకుంటుంది బాడీ. ప్రతి అవయవము అలాగే తల చెప్పినట్టుగా చేతికి పని వచ్చినప్పుడు చేతికి చెప్తుందో చెయ్యి అది పట్టుకుంటుంది. కాలికి పని వచ్చినప్పుడు కొంత ముందు నడు అంటుంది. ఓకే, అది. లేకపోతే బాడీకి ప్రొటెక్షన్ కావాలనుకున్నప్పుడు తన్ను అంటుంది కదా. ఎట్లా ఏంటంటే అవన్నీ సరే. ఇప్పుడు మన స్పిరిచువల్గా తన్నాలా వద్దా అనేది స్పిరిచువల్ డిస్క్రిప్షన్ అనేది మనకు ఉండి అలాగే అదుపు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. తర్వాత చదువు పరిశుద్ధ సకల పరిశుద్ధులు ఎవరికండి? అధ్యక్షులకు అంటే నడిపించే నాయకులకి. పరిచారకులు అంటే డీకన్స్, పరిచర్య చేసేవారు అంటే. సో కాబట్టి ముందు ఎవరున్నారు? సకల పరిశుద్ధులు. వాళ్ళు అధ్యక్షులు దాంట్లోకి రావాలి. తర్వాత డీకన్స్, పరిచారకులు కూడా దాంట్లోకి. వాళ్ళు ప్రత్యేకించుకున్నారంటే నువ్వు శరీరంలో లేను. చాలా స్థానిక సంఘాల్లో అదే విధంగా ఉంటుంది. అట్లా ప్రత్యక్షపరచుకోవటానికి నేను మీతో ఐడెంటిఫై చేసుకోవాలి. లేకపోతే నేను వేరైపోయినట్టు. ఇక్కడేముంది? వీళ్ళు ఏం చేయాలంటే కహాతీయుల్ని మీరు ప్రత్యేకింపబడి డోంట్ ఎక్స్క్లూడ్ దాన్ని, వాళ్ళు ప్రత్యేకపరచు. ఓకేనా? మనలో అదే. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4 త్వరగా చదవనమ్మా. ఎవరైనా సరే. మీలో ఒకడును అంటే మీలో అంటే పరిశుద్ధుల్లో సంఘములో ఒకడును. ఎవరండి? ఈయన క్రీస్తు యేసు సేవకుడు. ఎవరు? ఎపఫ్రా. వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు గూర్చి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సంఘంలో ఉన్న సేవకులు అనేవారు కూడా మెయిన్గా అదే ప్రార్థన. అందుకనే అలాగే ప్రార్థన చేయాలి. అందుకనే చెప్తాం, ఊరికే భౌతిక విషయాల కొరకు కాదు కానీ ఆత్మీయ విషయాల కొరకు చేయాలి. వారు ఆత్మీయ సరిగ్గా లేకపోతే భౌతిక విషయాలు చేస్తే కొన్నిసార్లు దేవుడు వింటాడు, వినడు. సో అందుకనే ఆత్మీయంగా మారేలాగా మొదట చేయాలి, తర్వాత భౌతికమైన విషయాల కొరకు మనం చేయాలి. ఎందుకంటే కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు, యాజక ధర్మం లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, ఏదో ఆదివారం ఆచారంగా వస్తారు, వెళ్ళిపోయేవారు అనుకున్నారు. అలా లేకుండా అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. తర్వాత చదువమ్మా, అదే కంటిన్యూ చేయి. కొలసి బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకా ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాను. దేమా కూడా అప్పుడు ఉన్నాడు కదా, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. కడుపు నొప్పి వచ్చి లోకాన్ని ప్రేమించి స్నేహించి వెళ్ళిపోయాడు. లౌదికీయలో ఉన్న సహోదరులకును తర్వాత 7-8 వచనాలు కూడా చదవండి. సహోదరులను ప్రభువునందు నమ్మకమైన
పరిచారకుడును నా తోడి సేవకుడైన పుట్టికి నన్ను కూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఒనేసిము ఎక్కడ ఉండేవాడు? ఫిలోమోన్ ఇంట్లో. బాగా చెప్పు, ఫిలోమోన్. ఇప్పుడు ఏమైపోయాడు చూడండి, ఎంతమంది సేవకుడు అయిపోయాడు కదండి. కాబట్టి జైల్లో ఆయన దొంగతనం ఏదో చేశాడు, జైల్లో పెట్టారు కదా, చాలా సీవియర్ పనిష్మెంట్ ఇవ్వాలంట. బట్ పౌలు ఏం చేశాడండి, పరిచర్య ద్వారా జైల్లో పూర్తిగా మారిపోయాడు అన్నమాట. మారు మనసు వచ్చి తర్వాత విడుదలయ్యాడు. తిరిగి అక్కడికే వెళ్ళి నువ్వు ఎక్కడైతే సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎక్కడైతే తప్పు చేసావో అక్కడికి వెళ్ళమని ఆయన కూడా బతిమాలి ఆయన కూడా దిద్దాడు అన్నమాట. ఎందుకంటే మనందరికీ బాధ కలగటానికి. కొన్నిసార్లు ఎవరు ఏదో తప్పు చేసి వెళ్ళిపోతారండి, సరే మనం కూడా వదిలేస్తాం. అయితే ఆ వ్యక్తి మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం వెళ్ళిపోయారంటే మారు మనసు పొంది రావచ్చు. అంతేగాని అట్లాగే గర్వంగా ఉంటే ఎట్లా ఏమవుతుంది? అటువంటి వాళ్ళు సంఘంలో పరిచర్య చేయలేరు అన్నమాట. ఇతరులకు కూడా మాదిరిగా ఉంటుంది. అందుకని నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఈవెన్ మాటలు వాడే విషయంలో కూడా చెప్తూ ఉంటాను. పదే ఒకటే మాట అది ఎప్పుడు కూడా ఊరికే జ్ఞాపకం చేయడు, ఫ్రెష్గా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ వచనం ఏదైనా ఉండొచ్చు కానీ అట్లా దాన్ని మాట్లాడావు, నేర్పించావు, తెలియజేసావు అనే పర్యాయ పదాలు వాడాలి. ఈ మధ్యన మళ్ళీ మీరు ఎక్కువ ఏంటంటే తెలియజేసావు అని అదొకటే మాట్లాడతాను. అదే నన్ను కూడా అందుకని అబ్జర్వ్ చేయండి క్షుణ్ణంగా. నేను కూడా ఎట్లా ప్రేయర్ చేస్తున్నానో ఆ మాటలు. ఓకేనా? అట్లా ఓకేనా? యేసు ప్రభువు ఏం చెప్పాడు? డో నాట్ యూజ్ రిపిటేషన్, చేయకూడదు కదా. అంటే ఒకే పదాన్ని పదే ఉచ్చరించకూడదు. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు? రెండో ప్లేస్ అదే కదా, ఇంకేం. కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉంది. అర్థమైందా? రైట్. కాబట్టి ఒనేసిము లాంటి వాళ్ళని కూడా ఏం చేశాడండి? ఇప్పుడు యేసుక్రీస్తులో పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులతో ఐక్యపరచబడి తన పరిచర్య తాను ఏం చేస్తున్నాడని నమ్మకంగా మనం అందరం కూడా అట్లా చెయ్యాలి. సరే, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. తర్వాత వెనక్కి రండి, సంఖ్యాకాండంలోనికి 19వ వచనం చూసినప్పుడు, వారు అతి పరిశుద్ధ దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు నియమింపవలెను. ఎందుకు వీళ్ళు రావాలి చెప్పండి చూద్దాం. అంతకుముందు మర్చిపోయారా పోయిన పాఠం? చూడండి 4:16 చదవండి. యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోకి వచ్చినది ఏమనగా, దీపతైలము. వీళ్ళని పై విచారణగా చేశారు. ఏమేమి దేని మీద? దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరం అంతటి పై విచారణ, పరిశుద్ధ స్థలములోని దాని ఉపకరణములలోని దానిలో ఉన్న అంతటి పై విచారణలోనికి అతని భారం. ఎవరిది? ఎలియాస్. ఓకేనండి. కాబట్టి అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వాని పని అట్లా. ఇప్పుడు సంఘంలో మేము కూడా ఏం చేస్తామంటే ఎవరైనా ఒకరే నడిపించాలి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే. అట్లా విధేయులైన వారు ఏంటంటే వెంటనే ఓకే అంకుల్ చేస్తాం అంకుల్ వెళ్తాం అంకుల్. అది ఇప్పుడు విశ్వాసుల నోట్లో నుండి దేవుని వాక్యానికి
విధేయతతో కూడిన రెస్పాన్సే ఉండాలి, కానీ ఎప్పుడు అవిధేయత అనేది రాకూడదు కదా. కాబట్టి మనం ఇది చేసే సేవ ఇదండి, అతి పరిశుద్ధమైనది. యాజక ధర్మం ఎటువంటిది? అతి పరిశుద్ధమైనది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అతి పరిశుద్ధ పరలోకానికి వెళ్ళిపోతుంది. ఓకే అండి. ఏది చేసినప్పటికీ కూడా యాజకులు కాదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఎవరిని సేవ చేస్తున్నాం? పరిశుద్ధుడైనది. ఇంకో మాటలు చెప్పాలంటే అతి పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడైనలాగా మీరు కూడా అన్ని విషయాల్లో సమస్త ప్రవర్తనలో పవిత్రంగా ఉండాలని చెప్పారు. ఓకేనా. పవిత్ర పరచుకొని మనం దేవుని సేవ చేయటానికి ఎప్పుడూ కూడా ఉండాలి. ప్రతి వాని పనికి మీకు మీ పని ఏంటో మేము గుర్తించాలి. మీకు ఏ తలాంతులు ఇచ్చాడో మేము గుర్తించాలి. వాటిని బట్టి మీకు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? స్పెషాలిటీ చూపించవద్దు. గొప్ప అదేమీ లేవు. అట్లా అనుకుంటే ఏమవుతుందంటే దేవుడు వదిలేస్తాడు, నిరాకరిస్తాడు. ఓకేనా. సో ఆ విధంగా చేసుకోవాలి. ఎటువంటి వాడిని ఒనేసిం లాంటి వాడిని దేవుడు మార్చి పౌలు పరిచర్య ద్వారా తిరిగి పౌలుతో కలిసి సేవ చేసే ఆధిక్యత వచ్చింది. అట్లా అటువంటి నమ్మకత్వం లేదు. ఎందుకంటే గతంలో తెలియక ఏదో చేశాము, ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. కాబట్టి మీరు ఎవరన్నా నాకు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా 2 సెకండ్స్లో ఆల్మోస్ట్ సెకండ్స్లో ఏం చేస్తామండి? రెస్పాన్స్ ఇస్తాం. మీరు ఇస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది అట్లా ఉంటుంది. ఓకేనా. రైట్. తర్వాత వారు చావపై ఉన్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. వారు చావపై ఉన్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. సో వస్తే ఏమవుతుంది? చనిపోతుంది కదా. చూడండి, అట్లా ఒకళ్ళు చేశారు. చూడండి, మొదటి సమయాలు 6:19. మొదటి సమయాలు 6:19 వచ్చింది. బెత్షెమెషు వారు ఏం చేశారండి? యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 10,070 మందిని మొత్తం చూశారండి. ఫిలిస్తీన్లు తీసుకొచ్చి బెత్షెమెషులో పెడితే వారు ఏం చేశారంటే దాన్ని తెరిచి చూశారు. ఎందుకు తెరిచి చూశారు? ఒకవేళ దాంట్లో బంగారం ఉంటే ఎత్తుకుపోదురా, లేకపోతే క్యాష్ ఉంటే ఎత్తుకుపోదా అన్నా ఏంటి? అదేంటో తెలుసుకోవాలి. వాళ్ళకి కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి కదా. అందుకనే లేఖనములు ఎరగకపోవటం వలన మిక్కిలి పొరపడుతున్నారు చాలామంది. కాబట్టి అందరికీ అమాయక భక్తి ఉంది, తెలివిలేని భక్తి ఉంది. ఈ పాస్టర్లు కానీ మాస్టర్లు కానీ నేర్పించే అమాయక భక్తి ఎక్కువ నేర్పిస్తుంది. అట్లా నేర్పించద్దు. ఓకే. కేవలం యేసుప్రభుని నమ్ముకోండి, స్వర్గానికి వెళ్ళిపోతారు, అంతేకాదు యేసుప్రభుని నమ్ముకుని దేవుని సేవ చేయాలి ఇక్కడ కదండి. అంతేగాని యేసుప్రభుని నమ్ముకుని నా స్వార్థం కొరకు నేను జీవిస్తే కాదు. ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి, యాజక ధర్మం చేయాలి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని నేర్చుకోవాలి. రోహిత్ అంటేనే వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే ఏం చేయాలి? పంపిన మెసేజ్ పంపిస్తున్నాం కదా, నేర్చుకున్నారా? నా యూత్ది అది రానప్పుడు ఏం చేయాలి? నువ్వు గౌవతిలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? నువ్వు చాలా బిజీ అయిపోతావు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వినాలి. ఇక్కడ కూడా బిజీ అయిపోతావు. ఏదో టైంకి చదువు. ఇక్కడ ఉన్నప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. మళ్ళీ ఈ టైం అక్కడ దొరకదు కదా. మరి ఇక్కడ కూడా అక్కడ లేకుంటే ఎట్లా? ఓకేనా. నేర్చుకోవాలి, మస్ట్. లేకపోతే ఏమవుతుంది? బెత్షెమెషులాగా అవుతుంది. ఏదైతే తెరవకూడదో దాన్ని తెరుస్తా, ఏదైతే మోయకూడదో దాన్ని మోస్తా కదండి.
ఏదైతే చేయకూడదో అది చేస్తాం, ఏదైతే చేయాలో అది చెయ్యం. అంత ఆపోజిట్ అయిపోతుంది. అట్లా లేకుండా దైవ జ్ఞానాన్ని పొందాలి. వాళ్ళు బతిసేమర్షి వాళ్ళకి ఏం లేదండి, అది వాక్య పరిజ్ఞానం లేదు కాబట్టి ధర్మశాస్త్రం. ఈవెన్ అయ్యగారు కూడా దావీదు కూడా అట్లా చేశాడు కదా. చేసిన తర్వాత ఏమైందండి, బండి పంచర్ పడిన తర్వాత అప్పుడు ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని పెట్టి, అతి పరిశుద్ధమైన మందసాన్ని పెట్టి నమ్మకస్తుడు ఆయనకి అప్పచెప్పి యాజకుడికి ఈయన ఏం చేశాడంటే ఇట్లా ధర్మశాస్త్రాన్ని పట్టించాడు. అప్పుడు ఏమంటాడు చూడండి, కీర్తన 48. మర్చిపోతారు నేను, చాలా నాకు గుర్తుండాలి. 48. నా దేవా ఏమి నెరవేర్చటం? నీ చిత్తం నెరవేర్చడం అంటే అర్థం ఏంటి? చదువు. అది ధర్మశాస్త్రము ఆంతర్యంలో ఉండటం, ధర్మశాస్త్ర ప్రకారం చేయటమే దేవుని చిత్తం. ఈ కూర తినాలా, అన్నం తినాలా, బిర్యానీ తినాలా, అవి అడుగుతారా? చాలామంది మెటీరియల్ థింగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కాదు, ముందు దేని సంగతి చూడండి. ప్రార్థన ఎలా చేస్తున్నావు, వాక్యం ఎలాగ అర్థం చేసుకుంటున్నావు, దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నావు, ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా ఇది దేవుని చిత్తం. దేవుడు చెప్పాడు, ఆత్మీయ విషయాల్లో చేయవలసిందంతా చెప్పాడు, చేయాలి. ఈయన కూడా ఏం చేశాడంటే ధర్మశాస్త్రం తెలియక రాజు అయిపోయాడు. ధర్మశాస్త్రం తెలియక ఏం చేశాడు, ఆయన బిజీలో ఆయన పడ్డాడు. వాక్యం ఏమో నేర్చుకోలేదు. వచ్చే నష్టం ఏంటి? మరణానికి కారకుడయ్యాడు, వాటమికి గురయ్యాడు, సిగ్గు వచ్చింది, దేవునికి అవమానం వచ్చింది. దేవుడు కూడా ఎంతో బాధపడ్డాడు. అప్పుడు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుకోవడం కాదు కానీ నా ఆంతర్యంలో, నా హృదయంలో ఉంచుకున్నాను. అంటే కంఠస్థం చేసామంటారు కదా, బై హార్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంటే అంతా వచ్చేస్తుంది. ఈ వాక్యం కూడా కనీసం మీటింగ్లో ఒక వచనాన్ని కంఠస్థం చేయండి అని చెప్పేది దాని గురించి కదండి. చేసి ఇప్పుడు నీ చిత్తం చేయటం అంటే అర్థం ఏంటి? వాక్యంలో ఏది ఎలా చేయమంటే అలా చేయటమే దేవుని చిత్తం. ఫస్ట్ ఇది చేయండి, ఆయన పెళ్లి చేసుకోవాలి, ఈయన పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసి మనకు నచ్చితేనే కానీ చేయం. మమ్మల్ని కూడా వీళ్ళాడు చూడడం అంటారు, 10 చూపించినా కానీ నచ్చుతాను. ఏ కట్నంలో తేడా వస్తుంది, చదువులో తేడా వస్తుంది, రంగులో తేడా వస్తుంది. ఏబిసిడి ఈఎఫ్ ఉంటాయి కదా. ఏబిసిడి అంటే ఈఎఫ్ అంటే ఏంటి? దిలీప్ తెలుసా? ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, ఏం చెప్పు, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్టిజం, డి అంటే డొనేషన్, డౌరీ కదా, డొనేషన్ కదమ్మా. సరే, డొనేషను, డౌరీ ఆరాయి. ఇంకా డొనేషన్ ఇచ్చినట్టే. తర్వాత ఎడ్యుకేషన్, నాదెంత నీదెంత. తర్వాత అయిపోయింది, ఎఫ్ ఫైనాన్స్ అయిపోయింది. అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి సో అందుకని ఏం చేయాలంటే, సో అదంతా కూడా మీరు ఏదైనా పెళ్లి చేసుకోవాలి, అది దేవుని చిత్తం. స్త్రీని కానీ పురుషుని, అది దేవుని చిత్తం. అయితే ఎవరిని చేసుకోవాలన్నప్పుడు విశ్వాసి అవిశ్వాసం చేసుకోకూడదు, అదే దేవుని చిత్తం. ఓకే, అందుకనే మీ పరిస్థితిని బట్టి చూసుకొని చేసుకోండి. మీరు ఒకవేళ ఎవరినైనా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. అబ్రహాం ఏం చేశాడు? నా బంధువుల్లో నుండే తీసుకురామండి. ఓకేనండి. తర్వాత మోషే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నారు అహరోను వాళ్ళు? ఏమైంది, నల్లామని చేసుకున్నావు పురుష దేశస్తురాలని అని తిట్టారు. తిట్టినప్పుడు దేవుడు ఆ మాట విని ఏం చేశాడు? నేను చెప్పాను చేసుకోమని కదా. ఎందుకంటే
మోషే ఎంతమంది స్త్రీలను చేసుకున్నాడు? 2. అదంతా ఏంటంటే వాడు యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నారు వీళ్ళంతా. ఇద్దరిని అంటే ఒకటి తెల్లామని ఒకటి నల్లామని చేసుకున్నాడు అనుకో. ఒకటి యూదులు మొట్టమొదటిగా ఎవరిని చేసుకున్నాడు? యూదులు. తర్వాత రెండోది ఎవరిని చేసుకున్నాడు? అన్నిజాలు. మనం నల్లోడు కదా. మనల్ని కూడా ఏం చేశాడు? యేసు రక్తంలో కడిగి తెల్లగా చేశాడు. తెల్లోళ్ళని నల్లోళ్ళని కలిపి ఏం చేశాడు? ఒక సంఘంగా చేశాడు, ఒక స్త్రీగా చేశాడు. అర్థమవుతుందా? యేసు ప్రభుకి భార్యలు ఎంతమంది? ఒకరు. వేరువేరుగా చూస్తే అటు యూదులు ఇటు అన్యజనులు, కలిపి చూస్తే ఒకరు. అర్థమవుతుందండి? అట్లా కొన్ని మిస్టరీస్ ఉంటాయి అన్నమాట. అది యేసు ప్రభువుకి లింక్ చేసుకోవటానికి, మనకు అర్థం కావటానికి అట్లా పెడతారన్నమాట. ఓకేనా? అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక వారు చావకుండా ఉన్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటును సైతం ఏం చేయకూడదంటే తెరిచి చూసేటప్పటికి ఏమైపోయింది వాళ్ళంతా? అటువంటి పరిస్థితి. కనుక సో వాళ్ళకి ఆ నియమం ఉంది. మనం కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మందసం, దేవుని బల్ల, రొట్టె, ద్రాక్షారసం ఉంటుంది. అయోగ్యంగా అపవిత్రంగా దాంట్లో ఏమేయకూడదు, మనం చేయకూడదు. అది ఎటువంటిది? అది పరిశుద్ధం. మనం ఎవరు? పరిశుద్ధపరచబడి సరి చేసుకుని దాంట్లో ఏం చేయాలి? వాళ్ళు. ఓకే. అంటే వారం అంతా కూడా అలా జీవించి దేవుని ఏం చేయాలి? సేవించాలి. అంతేనా? పరిశుద్ధపరచుకోవాలి, దేవుని సేవించాలి. పెద్ద సేవ అంటే మిగిలిన టైంలో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. వాక్యం చదవటం, అర్థం చేసుకోవటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఇతరులకి ఎవరైనా యేసుప్రభు గురించి చెప్పటం, ఇదంతా కూడా సేవ. మందిరం ఉన్నప్పుడు, కోడికలు ఉన్నప్పుడు నియమం కూడా రావాలి కదా, నేర్చుకోవాలి. ఇక్కడ అందరితో కలిసి, పరిశుద్ధులు అందరితో కలిసి ఏం చేయాలి? కుటుంబం అంటే మీరిద్దరే ఉంటారు. సంఘం అంటే కొన్ని కుటుంబాలు కలయిక అన్నమాట. సో మనం అందరం కూడా కలిసి చేయాలి. చాలామంది ఏంటంటే ఈజీ భక్తి అనమాట, ఎంత అని చెప్పి అక్కడికే ఉంటారు. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి? ప్రార్థనలకు వెళ్దాం.